నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని సిఎస్పురం మండలంలోని భైరవకోన జలపాతం అత్యంత ఉధృతంగా ప్రవహిస్తుంది. భైరవకోనలో మనం చూస్తున్నాం, పైనుండి నీరు క్రిందికి అతి వేగంగా దుంకుతూ అక్కడ పెద్ద వాగు వెళ్తూ ఉంది. భక్తులు ఎవరు కూడా ఈ జలపాతం వద్దకు రావద్దని పోలీసులు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక కనిగిరి సమీపంలోని భైరవకోన వద్ద వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో అక్కడికి ఎటువంటి వాహనాలు లేదా భక్తులు రాకుండా ఉండేందుకు పామూరు సిఐ భీమానాయక్ ఆ ప్రాంతాన్ని చేరుకొని అక్కడ తన సిబ్బందితో గస్తీ చేపట్టారు. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అలా అక్కడికి రాకుండా ఉండేందుకు పోలీసు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా ఉండడం, అదేవిధంగా పుణ్యక్షేత్రంగా ఉండడంతో కార్తీక మాసం భక్తులు ఎక్కువగా వస్తుండే అవకాశాలు ఉంటాయి. అయితే ఎడతెరిపి లేని వర్షాలతోటి ఈ భైరవకోన జలపాతం అత్యంత ఉధృతంగా కనిపిస్తుంది. ఇక్కడ నీరు బాగా వేగంగా ఉండడంతో ఎవరైనా పొరపాటున దిగినా ప్రాణాలకు ఇబ్బంది ఉంటుందనేది ఇక్కడ పోలీసు అధికారుల యొక్క సూచన. దీంతో ఎవరు కూడా రావద్దంటూ సిఐ భీమానాయక్ అక్కడికి చేరుకొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన అక్కడ ఉంటూ పోలీస్ సిబ్బందితోటి పహారా కాస్తున్నారు. అదేవిధంగా కొండలపై నుండి బండరాళ్ళు కూడా కిందకు పడుతుండడంతో పొరపాటున ఎవరు అక్కడికి వచ్చిన ప్రాణం ఇబ్బంది ఉంటుందని, కాబట్టి జలపాతం వద్దకు రావడం కానీ లేదా భైరవకోన వద్దకు కూడా రావడం వాయిదా వేసుకోవాలంటే సందర్భంగా సిఐ భీమానాయక్ తెలిపారు. అత్యంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని, ఎవరు కూడా రావద్దు సందర్భంగా హెచ్చరించారు. మనం చూస్తున్నాం, అక్కడ భీమానాయక్ సిఐ, పామూరు సిఐ భైరవకోన క్షేత్రం వద్ద పహారా కాస్తూ భక్తులు రావద్దంటూ సూచిస్తున్న ఒక వైనం మనం చూస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.